మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, 21 రోజుల నుంచి మనం నంది తిమ్మన గారి విరచితమైనటువంటి పారిజాతాపహరణము అనేటువంటి కావ్యాన్ని డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు అందించినటువంటి లఘు టీకని ఆధారంగా చేసుకుని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున పారిజాత వృక్షంతో స్వామివారు ద్వారకా నగరంలో ప్రవేశించినటువంటి ఘట్టం చెప్పుకుంటున్నాం. కాకపోతే నిన్న మధ్యలో ఒక రికార్డింగ్లో అంతరాయం రావడం వల్ల ఒక 3-4 నిమిషాల ముందే అది ఆఫ్ అయిపోయింది. అందువల్ల ఎక్కడ దాకా ఆపాము దానికి స్వస్తి కూడా నిన్న చెప్పలేకపోయినాను. ఈ రోజున 22వ భాగంలో నిన్న ఆపిన దగ్గర నుంచి మనం కంటిన్యూ చేద్దాం. ఆ కల్పవృక్షం ఎప్పుడైతే నగరంలోకి ప్రవేశించిందో ఆ వీధుల్లో ఆ వృక్షం వస్తూ ఉంటే, స్వామివారు తీసుకొస్తూ ఉంటే, ఆ చెట్టు మీద నుంచి వచ్చేటటువంటి మంద మారుతం సోకి ముసలివాళ్ల శరీరం మీద ముడతలు కాస్త మాయమైపోయినాయి. బలహీనపడ్డ శరీరాలు ఉప్పొంగినాయి. పళ్ళు ఊడిపోయినాయి. వాళ్ళకి ఆ దంతాలు ఊడిపోయిన ప్రదేశంలో మళ్ళీ కొత్త దంతాలు మొలిచినాయి. వణికే కాళ్ళు వణుకుడు వ్యాధి ఉంది ముసలి వాళ్ళకి, అది పోయింది. అలాగే వాళ్ళ తెల్లబడినటువంటి వెంట్రుకలు నల్లబడ్డాయి. అంటే వాళ్ళకు మళ్ళీ యవ్వనం చిగురించింది. ఈ విధంగా ఆ కల్పవృక్షం యొక్క పువ్వుల యొక్క పరిమళం సోకడం వల్ల చెవిటి వాళ్ళు వినగలుగుతున్నారు, గుడ్డి వాళ్ళు చూడగలుగుతున్నారు, అలాగే వికలాంగులు చక్కగా నడవగలుగుతున్నారు. అంటే అంత మహిమోపేతమైనది ఆ కల్పవృక్షం. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క ఇంటి ముంగిట గరుడ వాహనాన్ని నిలబెట్టాడు. తాను దిగాడు, అలాగే సత్యాదేవిని దింపాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే అక్కడ ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు తల్లి తండ్రి, దేవకి వసుదేవులు. వాళ్ళిద్దరికీ నమస్కరించాడు. సోదరుడైన బలరామదేవుడికి నమస్కారం చేశాడు. అలాగే గురువులు, బంధువులు, పురోహితుల పట్ల చక్కటి వినయాన్ని ప్రదర్శించి వాళ్ళకి నమస్కారాలు చేశాడు. మిత్రులను కౌగిలించుకున్నాడు. పుత్రులని, సోదరులని, మంత్రులని వాళ్ళ యొక్క స్తోత్రాలు అందుకొని ఆప్తవర్గాన్ని ఆదరించి తన వాహనమైనటువంటి గరుత్మంతుణ్ణి పంపేసి శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క ఇష్టసఖి అయినటువంటి సత్యభామని వెంటబెట్టుకొని ఆమె యొక్క అంతఃపురం లోపలికి వెళ్ళాడు. అక్కడ ఆమెతో కలిసి ప్రీతిపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడుతూ అన్నాడు పరమాత్మ, ఓ సత్యాదేవి,
నేను మాట నిలబెట్టుకున్నాను కదా, ఇదిగో నీకు ఇచ్చిన మాట ప్రకారం పారిజాత వృక్షాన్ని నీకు అప్పగిస్తున్నాను అనగానే ఆమె చాలా సంతోషపడింది. ఆ సత్యాదేవి శ్రీకృష్ణుణ్ణి అనేక విధాలుగా అనేక పర్యాయాలు స్తోత్రం చేసింది. ఆ తరువాత తన మందిరం యొక్క ఉద్యానవన మధ్యప్రదేశంలో ఆ వృక్షాన్ని నాటింది. రోజు తగినటువంటి పూజలు చేస్తోంది ఆ వృక్షానికి. అందుకే దేవతా వృక్షం అది. మామూలు వృక్షంలాగా దాన్ని ఉపేక్షించడానికి అవకాశం లేదు. ఆ తరువాత 16,000 మంది భార్యలు శ్రీకృష్ణ సత్యభామల యొక్క అనురాగాన్ని గురించి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఆహా, అనిర్వచనీయమైనటువంటి ప్రేమానురాగాలతోటి వ్యవహరిస్తుందే భార్య. నిజంగా భార్య అంటే సత్యభామే, భర్త అంటే శ్రీకృష్ణుడే అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వాళ్ళిద్దరి యొక్క అన్యోన్యమైనటువంటి అనురాగ దాంపత్యం అలా ఉన్నది అనుకుంటున్నారు. అంటే దాంపత్యం అంటే వీళ్ళదే, అనురాగం అంటే వీళ్ళ మధ్య ఉండేదే అనుకుంటున్నారు. లేకపోతే అంత అనురాగం గనక లేకపోతే కృష్ణ పరమాత్మకి ఆ సత్యాదేవి మీద దేవేంద్రుని జయించి కల్పవృక్షాన్ని తెచ్చిస్తాడా అని వాళ్ళిద్దరినీ స్తోత్రం చేసుకుంటున్నారు, భార్యాభర్తలు ఇద్దరిని. ఈ 16,000 మంది కూడా. ఒక్కొక్కసారి ఆ చెట్టు ఎలా ఉందో చెప్తున్నాడు. ఇక ఆ చెట్టు పెరుగుతుంది బాగా, పట్టణం మొత్తానికి నీడనిస్తుంది. మరొకసారి ఆ చెట్టు కాస్త చిన్నదైపోతుంది, చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి ఆ చెట్టుకు పూసేటటువంటి పూల నుంచి రకరకాల పూల వాసనలు వస్తూ ఉంటాయి. మరొకసారి బంగారపు రంగుతోటి రత్నాల్లాగా బాగా పండినటువంటి పండ్లతోటి కనిపిస్తూ ఉంటుంది ఆ చెట్టు. అంటే కోరినటువంటి రూపాన్ని ధరిస్తూ ఆ కల్పవృక్షం ఎవరి మనస్సులో ఏది కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తూ ఉంది. ఈ విధంగా ఆ దేవవృక్షం అయినటువంటి కల్పవృక్షం సత్యభామాదేవి యొక్క ఉద్యానవనంలో స్థిరంగా ఉంటూ అందరికీ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలగజేస్తోంది. ఇంతలోకే ఒకరోజు నారదుల వారు వచ్చారు. ఆ సత్యాకృష్ణుల యొక్క వేడుకలని చూడాలి అని ఒక రోజున తన యొక్క శరీరపు కాంతితోటి శరత్కాల మేఘాల ఛాయలని అపహాస్యం చేసేటటువంటి నారదుల వారు అక్కడికి వచ్చాడు. శరత్కాల మేఘాలు తెల్లగా ఉంటాయి, అదే శ్రావణ మేఘాలు నల్లగా ఉంటాయి. ఈ నారద మహర్షి కూడా మంచి తెల్లటి దేహఛాయ ఉన్నది. అంటే ఆ మేఘాలను కూడా అపహాస్యం చేసేలాగా నారదుడు అక్కడికి వచ్చాడు. ఆ సత్యాకృష్ణులు చేసినటువంటి సత్కారాలు ఆనందంగా స్వీకరించారు. మహాత్ములు ఎవరు వచ్చినా మన ఇంటికి వాళ్ళకి అర్ఘ్యం, పాద్యం, ఆసనం ఇచ్చి చక్కగా వాళ్ళకి సేవలు చేసుకోవాలి. ఆ విధంగా చేశారు ఇద్దరు కూడా. నారద మహర్షి మంచి సుఖాసనం మీద కూర్చొని ప్రీతికరమైనటువంటి మాటలు మాట్లాడే సమయంలో నారదుడు ఆ సత్యభామాని చూసి ఈ విధంగా అంటున్నాడు. హేమని భగాత్రి నీ భాగ్యమేమి చెప్ప, జిష్ణు భూజంబు నీ పెట్టు చెట్టు చేసి, సవతులను గాదు త్రిభువనేశ్వరి అనంగ, పొలుచు పౌలోమి గెలిచితి వలఘు మహిమ. గెలిచితివి అలఘు మహిమ. ఓ సత్యభామ, నీ అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని నేను ఏమని పొగడగలను? ఇంద్రలోకంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ పారిజాత వృక్షాన్ని నీ యొక్క పెరటి చెట్టుగా చేసుకోవడం ద్వారా కేవలం నీ సవతులనే కాదు, 3 లోకాల్లోని ప్రజలందరికీ రాణిగా ఉన్నటువంటి ఇంద్రాణి ఉందే,
ఆ ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి, ఆమెను కూడా జయించేశావు నువ్వు అని నారదుడు పొగిడాడు. ఇక పుణ్యక వ్రతం గురించి చెప్పటం మొదలు పెడుతున్నాడు. ఓ సత్యభామ, అతులిత తావకీన మహిమాతిశయోచితమైన పుణ్యక వ్రతమొనరింపగా వలయు వారిజలోచన నీవు అరుంధతియును గౌరియు శచియు తత్పర బుద్ధిను నర్చువేళ చూచితిమును తద్విధం బెరుంగ చెప్పెదనే నిపుడు పూర్వగతి. మెల్లిగా బుట్టలో పడేసుకుంటున్నాడు సత్యాదేవిని నారదుల వారు. ఓ సత్యభామ, సాటి లేనటువంటి నీ మహిమకు తగినటువంటి ఒక గొప్ప వ్రతం ఉంది, చెప్పమంటావా అన్నాడు. అంతకంటే ఏం కావాలి నాకు, చెప్పండి అనగానే ఆ వ్రతం పేరు పుణ్యక వ్రతం. ఆ వ్రతాన్ని ఇంతకుముందు వశిష్ఠుడి యొక్క భార్య అరుంధతీదేవి, శంకరుడి యొక్క సతీమణి పార్వతీదేవి, ఇంద్రాణి శచీదేవి కూడా శ్రద్ధతో చేశారు. ఇప్పుడు నువ్వు ఆ వ్రతం చేయి. ఆ వ్రతం చేసే పద్ధతిని నీకు చెబుతాను అంటూ చెబుతున్నాడు. ఎలా చేయాలో చెబుతున్నాడు పుణ్యక వ్రతం. తెలవార మౌన నియతిన్ నదికిన్ జని తీర్థమాడి నిర్మల వసనంబుగట్టి నవరత్న విభూషములను ధరించి మై కలపమలంది క్రొమ్ముడిని గమ్మ విరుల్ సవరించి అత్తమామలకు ఆత్మభర్తకు నమస్కృతి చేసి తదీయ సమ్మతి. అమ్మా సత్య, ఆ వ్రతం ఎలా చేయాలో చెబుతాను విను అంటున్నాడు. తూర్పు తెల్లవారుతూ ఉండగానే మౌనవ్రతాన్ని పూని నియమంతో నదికి వెళ్ళి స్నానం చేయాలి. ఆ తరువాత శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని నవరత్నభూషితమైనటువంటి ఆభరణాలు ధరించి శరీరానికి చందనము మొదలైనటువంటి లేపనాలు చక్కగా అలదుకొని కొప్పులో సువాసనలు వెదజల్లేటటువంటి పుష్పాలు పెట్టుకొని అత్తమామలకి భర్తకి నమస్కారం చేసి వారి యొక్క అనుమతి తీసుకోవాలి అని. అంటే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇంటి ఇల్లాలు ఏదైనా వ్రతం చేయాలి అంటే, పూజ చేయాలి అన్నా ముందుగా అత్తమామల యొక్క, ఆ తరువాత భర్త యొక్క అనుమతి పొంది మాత్రమే చేయాలి. అలా పొందకుండా చేసేటటువంటి వ్రతాలు నిష్ఫలం అవుతాయి. వీళ్ళకి చెప్పేది ఏంట్లే అనేటువంటిది ఎప్పుడూ ఉండకూడదు. అలా వాళ్ళ అంగీకారం తీసుకొని కువలయ నేత్ర తొంటితన కోపము గర్వము మత్సరంబుమాని వినయము ప్రమోదమును నిండి తొలంకెడు నెమ్మనంబున సవతుల ఇండ్లకెల్ల తొలునాడు క్రమంబున నేగి తద్వ్రతోత్సవమున కామతించి అతి సంభ్రమలీల తోడితేదగు. ఓ సత్యభామ, అంతకుముందు ఉన్నటువంటి కోపాన్ని, గర్వాన్ని, మాత్సర్యాన్ని విడిచిపెట్టాలి అన్నారు. అంటే ఒక వ్రతానుష్ఠానం చెయ్యాలి అంటే మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలను ముందు వదిలించుకోవాలి. అరిషడ్వర్గాలలో ముఖ్యమైనవి ఏంటంటే కామం, గర్వం, మాత్సర్యం. మాత్సర్యం అంటే ఏంటి? ఇతరులను చూసి ఓర్చలేనితనం. గర్వం అంటే ఏంటి? నాకంటే గొప్పవాళ్ళు లేరు అనుకోవటం, విర్రవేగటం. కోపం అంటే ఏమిటి? మన దగ్గర లేనిది ఇతరుల దగ్గర ఉన్నా, ఇతరులు ఏవైనా మనల్ని ఒక మాట అన్నా మనలో వచ్చేది కోపం.
ఈ 3 విడిచిపెట్టాలి అన్నాడు. ఈ 3 విడిచిపెట్టి ఏం అలవరుచుకోవాలట? 1 వినయం, 2 సంతోషం. ఈ రెండింటితో నిండినటువంటి మనస్సుతోటి నీ సపత్నులందరి ఇళ్లకు వెళ్ళి, ముందు రోజే వెళ్ళాలి, వాళ్ళందరినీ ఈ వ్రతానికి రమ్మని ఆహ్వానించి వాళ్ళందరినీ వెంట పెట్టుకొని రావాలి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.